ఎక్కే చిట్టి పెక్కిల్ నిన్న ఒక ఆడియో అయితే లీక్ అయింది కదండి. ఇప్పుడు ఒక అబ్బాయిని తిట్టేది ఆడియో లీక్ అయితే మనం వీడియో పెట్టాము, ఒకసారి మళ్ళీ వినిపిస్తాను చూడండి. ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెయిల్ ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమాట కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లలు వదిలిపడి దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏవి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడి దింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా బోల్డ్ ఏం కొనిస్తావు దానికి లుంజా కొడతాను ఏమంతేగా. ఈ వీడియో అనమాట. నిన్న ఇంకా అందరూ సోషల్ మీడియాలో యూట్యూబ్లో అందరూ బాగా వాళ్ళని ఇంకా ట్రోల్ చేసి తిట్టినందుకు ఇప్పుడు వాళ్ళ అక్క వచ్చేసింది అనమాట. పొద్దున్నే వాళ్ళ అక్క వచ్చేసి నేను సపరేట్ ఉంటానండి, నా మూడుతో ఉంటానండి, వాళ్ళకి నాకు సంబంధం లేదండి, నేను అడిగితే నాకు ఏం చెప్పలేదండి, నాకు ఏదైనా తెలిస్తే మీకు చెప్పుతును, నాకేం తెలీదు అని చెప్తుంది పత్తితో. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ఒకలాగానే బిజినెస్ చేస్తారు, ఈమె తెలియకుండా ఏం ఉండదండి. ఇవన్నీ నాటకాలు వెళ్ళయి. కనీసం వీళ్ళు దాంట్లో ఇంత కూడా బాధ లేదు వీళ్ళకి. అవునే కరెక్టే కదా అని చెప్పి ఇంత కూడా బాధ లేదు అమ్మాయి. వాళ్ళ ముగ్గురుతో ఉంటుందంటే నా ముగ్గురు ఎందుకు అంటున్నారు, నన్ను ఎందుకు అంటున్నారు అంటే, అవును మీ అందరూ ఒకటే కదా, మీ అందరూ బిజినెస్లు చేస్తున్నారు, మీ అందరూ డబ్బులు తీసుకుంటారు కాబట్టి ఇప్పుడు ఒకళ్ళని అంటే మీరు అందరిని అంటున్నారు, మమ్మల్ని చంపేతామంటున్నారు, బయటికి వెళ్తే అది ఇది అంటున్నారు. మరి మేము కూడా మాకు బాధ అలాగే వస్తే మీరు అట్లాగే మేము చేసుకుంటారంటే వేసుకునే వాళ్ళు వేసుకుంటారమ్మా. మీరు అట్లా బూతులు తిట్టినప్పుడు ఎవడమని చేస్తాడు. ఓకేనా, ఆ వీడియో అయిపోయింది. ఇప్పుడు సెకండ్ వీడియో కూడా వచ్చింది. ఓకే, ఒక అబ్బాయిని అయితే తిట్టింది, వాడు పోనీ గలీజ్ మాట్లాడుతున్నాడో లేకపోతే ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, కానీ రెండో వీడియో కూడా వచ్చింది. అమ్మాయిని కూడా వీళ్ళు మాట్లాడారంటే ఇలాంటి వాళ్ళని ఏమంటారు ఒకసారి వినండి. కాస్ట్ ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే ఈ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుకో. దరిద్రం అంట చూసారా, నీ దరిద్రం ఎలా ఉందో తెలుస్తుంది నీకు. వెళ్ళి 4 ఇళ్లలో పాస్ పని చేసుకుంటుంది. ఇలాగ ఎవరైనా మాట్లాడుతుందా? ఏ అమ్మాయి కూడా మాట్లాడదు, ఏ బిజినెస్ చేసుకున్న అమ్మాయి కూడా మాట్లాడదు. ఇంత డేరింగ్గా ఇంత పచ్చి బూతులు ఎవ్వరు మాట్లాడరు, ఏ ముగ్గురు తప్ప. ఇప్పుడు వాళ్ళ అక్క ఉంది కదా, వాళ్ళ అక్క వచ్చేసి ఏం చెప్తుంది, నాకు తెలీదు, నేను అడిగే లోపే నన్ను ఏం అడక్కు, నేను చచ్చిపోతే అసలు నేనే టెన్షన్లో ఉన్నానని చెప్పి పెట్టేసిందండి ఫోన్. నేను అటు కూడా వెళ్ళలేదండి, నేను మా ఆయనతో ఉన్నాను. మా ఆయన్ని నన్ను ఎందుకు అంటున్నారు, నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు, ఒక్కళ్ళ ఇంట్లో ఒక పర్సన్ ఉంటే మీరు అందరిని అంటారా, మా ఫ్యామిలీని అందరిని అంటారా అని చెప్పేస్తుంది ఈమె. ఓకేనా, అంటారు. ఎందుకంటే మీ అందరూ ఒకటే కాబట్టి, మీ అందరూ కలిసే చేస్తున్నారు కాబట్టి అంటారు. ఎందుకంటే నీకు తెలియదంటే ఏముండదు, నువ్వు కావాలని అబద్ధాలు చెప్తున్నావు అని అర్థమైపోయింది. ఇంకొకటి, ఈ ఆడియో లీక్ వచ్చిన తర్వాత కూడా ఇంకా అందరు గట్టిగా వేసుకుంటున్నారు. రెండోది కూడా వచ్చినాక ఇప్పుడు అబ్బాయిని అంటే తిట్టారంటే అనుకోవచ్చు, అవును అబ్బాయి ఏమన్నా మాట్లాడాడేమో లేకపోతే ఇసుకిచ్చాడేమో అని చెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు మూడో ప్రత్యేకత వచ్చేసింది అనమాట. ఇంకా అసలేంది మాట్లాడితే రాలేదు, పెద్దది వచ్చింది, లాస్ట్ది వచ్చింది, మధ్యలోదే మాట్లాడింది అనమాట ఈ వాయిస్ రికార్డులో అని. ఇప్పుడు చిన్నది వచ్చేసింది పత్తిత్తు పోసం. ఇదేంటి ఏమంటుంది, మాకు రోజుకి 100 కొద్దు మెసేజ్లు వస్తాయి, మమ్మల్ని రోజుకి 100 మంది తిడతారు, మమ్మల్ని 100 మంది అంటారు, ఆ ప్రెస్టేషన్ అట్లా అంటే 100 మంది అంటారు మిమ్మల్ని. ఎందుకంటే నువ్వు చేసే యాసలు అలా ఉంటాయి. ఎక్కడెక్కడ బట్టలు వేసుకుని అన్ని కనిపించేలాగా ఎక్స్పోజింగ్లు చేసి చేస్తే ఎవడైనా మీకే కాల్ చేస్తాడు, మీకే మెసేజ్ చేస్తాడు. ఏమంటుంది, మా నాన్నకి నేనే చెప్పాను, నా వాళ్ళే బిజినెస్ పెట్టారు, ఇది నాదే అని చెప్తుంది పత్తిత్తు. ఈమెను ముందు ఎరేసారండి, చిన్నదాన్ని ఎరేసి మొత్తం ఎక్స్పోజింగ్లు అన్ని చేపించేసి దీంతో మంచిగా ఒకటైతే బిజినెస్ పెట్టించేసాడు వాళ్ళ నాన్న. ఓకే, నాన్న బిజినెస్ పెట్టించేసేయడం వల్ల వీళ్ళ ముగ్గురు ఇప్పుడు ఒక బిజినెస్ వాట్సాప్ ఇస్తే ఎవడైనా కాల్ చేస్తాడు. నార్మల్ అమ్మాయిలకే ఎవడైనా మెసేజ్ పెట్టి గలీజ్గా కాల్ చేస్తారు. ఇంకా నువ్వు చేసే ఎక్స్పోజింగ్కి ఎందుకు కాల్ చేయరు, ఎందుకు మెసేజ్ చేయరు? ఓకేనా, మన పద్ధతిని బట్టి ఎవడు కాల్ చేయడు, మెసేజ్ చేయడు. మీరు అలాంటి అలా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి వాడు మెసేజ్ చేశాడు. 100 మంది మెసేజ్ చేస్తారంట, ఇంతకంట వాడికి పెట్టలేదంట, వేరే వాళ్ళకి పెట్టబోయి అంటే వీడు పెట్టిందంట. ఈ లోపు డిలీట్ చేసే లోపు వీడు ట్రోల్స్ వాళ్ళకి ఇచ్చేసాడంట. ఇప్పుడు వేరే వాళ్ళకి ఎలా పెడతారో, మీరే చదువుకోలేని దద్దమ్మలా, మీకేం తెలియకుండా ఉన్నారా పూసలా? మీరు కాదు కదా, మీకు అన్నీ తెలుసు. మీరు కావాలనే పెట్టారు వాడికి, మీరు కావాలనే అన్నీ చేశారు. కనీసం ఇంత కూడా సారీ లేదండి వీళ్ళకి, ఇంత కూడా చిన్నదానికి కూడా సారీ లేదు, ఏమీ లేదు. మా వాట్సాప్లో ఆగిపోయి మా అన్నీ ఆగిపోయి మాకు చెప్పడానికి టైం లేదు, ఈ బిజినెస్ మేమే పెట్టాము అని ఏదేదో సోచ్ చెప్తుంది. ఇది రోజుకంటే 100 మంది 1000 మంది వస్తాయంట. ఫస్ట్లో అంటే భయపెడిపోయారంటే పత్తిత్తు పూసలో. నీకు అంత భయం ఉన్నదనం అయితే నువ్వు అసలు అంటే బట్టలు వేసుకుని వీడియోలే చెయ్యి. ఓకేనా, నువ్వన్నీ ఎక్స్పోజింగ్లు చేసి కావాలనే మీరు బిజినెస్లు పెట్టారు, ఎంత కావాలనే మీరు అందరిని తిడతారు. మీకు తల పొగరు, అన్ని పొగరులు ఉన్నాయి, అన్నీ మూసుకుని కూర్చోండి. పెద్ద ఆమె ఏమో వచ్చేసేసి సారీలు చెప్పకుండా ఏం చెప్పకుండా నన్ను ఎందుకు అంటున్నారు, నా బొగుడిని ఎందుకు అంటున్నారు, చేసింది వాళ్ళు కదా అంటే ఏదో అవతల పర్సన్కి ఏదో వచ్చిందని చెప్పి మీరు అతనికి సపోర్ట్ చేస్తున్నారు, మాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, మాకు ఏ పరిస్థితి ఏమైందో అని అన్నారు కదా. మరి సెకండ్ వీడియో కూడా ఒక అమ్మాయిని కూడా మరి ఇంట్లో పాస్ పని చేసుకో అంటుంది నీ చెల్లి. మరి ఏమన్నా దాన్ని అడ్డంగా నరికేవాళ్ళంట, దాన్ని చెత్తమోహన్ దాన్ని. ఎందుకే మీరు ఇలాంటి ముండలు
ఇలాంటి ముండల వల్లే దేశానికి ఇదిగో ఇట్లా ఇలాంటి ఎదవలందరూ తగలడి ఇలా వాయిస్ మెసేజ్ పెట్టి ఇట్లా కాల్ చేసి ఇట్లా రేపులు అవుతున్నమాట. మీలాంటి ముండలు ఉండడం వల్ల ఈ మొగలు కూడా ఇట్లా తయారయ్యారు. ఇప్పుడు చివరికి ఏమైందంటే బిజినెస్ ఆగిపోయింది అంటున్నారండి. అది ఎంతవరకు ఉత్తుందో నిజమో తెలియదు. వీళ్ళైతే ఆపే రకాలైతే కాదు, తిట్టకుండా ఆపే రకాలైతే అస్సలు కాదు. ఇప్పుడు దాకా ఒక్కటి కూడా సారీ చెప్పలేదు. అసలేంది రాలేదు. అసలేంది వచ్చి సారీ చెప్తే పోనీ ఓకే అందరూ వదిలేస్తారు. అసలేంది రాకుండా ఈ పెద్దదని ఈ చిన్నది పత్తితి పూసలు వచ్చారు కానీ సారీలు చెప్పట్లే, ఏం చెప్పట్లే. ఏదో వాళ్ళు తోచింది మాది మీది మాది మా పక్కన మాది ఏంటంటారో న్యాయం ఉంది, మీ పక్కన మీకు న్యాయం ఉంది అని చెప్తున్నారు కానీ పద్ధతులు కనీసం సారీ కూడా చెప్పట్లేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళ ముగ్గురు ఎలాంటి రకాలో ఏంటో అన్నది మీకు ఇక్కడే అర్థమైపోతుంది. ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేద్దండి. ఫస్ట్ ఆడియో అయితే అబ్బాయిని తిట్టింది. ఇప్పుడు ఏమని చెప్తున్నారు, ఆడియో అబ్బాయి పెట్టకుండా వేరే వాళ్ళు పెట్టాము, వేరే వాళ్ళు ఇసుకిచ్చడం వల్ల ఇలా పెట్టామని చెప్పారు. అది ఆ రోజు నాడు చెప్పొచ్చు కదా, పోనీ తర్వాత చెప్పొచ్చు కదా, వాళ్ళ అక్క ఫోన్ నుంచానో చెప్పొచ్చు కదా. ఇవన్నీ కావాలని చేశారు వాళ్ళు అబద్ధాలు. నెక్స్ట్ ఓకే అబ్బాయిని తిట్టారని కనుక్కోవచ్చు. మరి సెకండ్ ఒక అమ్మాయిని పాచిపనులు చేసుకొని ఎలా అంటది అది? ఓకేనా, వీళ్ళు బిజినెస్లు సాగట్లేదు, అందరూ ఇలా ఉన్నాయంటే అలాగే ఉన్నాయంటే ఇంత రేట్లు ఏంటి అన్నప్పటికీ వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఎలా చూపించుకోవాలో తెలియక ఆ పచ్చళ్ళని ఏం చేయాలరా దేవుడు అని తెలియక అట్లా అంటున్నారు అంతే, ఇంకేం లేదు. మరి అంత కాస్త పావు కిలో పచ్చడి 550 అంటే కిలో ఎంత? 3000. 3000 ఏం చేసుకోవాలి? 2000 చిల్లర 3000. అమ్మా పావు కిలో మాసం అంటే 100 రూపాయలకి వచ్చేది కదా. అరకిలో కూడా ఇప్పుడు 100. ఇప్పుడు ఒక కిలో 250 అంత వేసుకోండి, 300. అలాంటిది ఇంత దానికి అంతంత రేట్లు పెట్టేసి వీళ్ళ పచ్చళ్ళు ఏవో బంగారాలతోటి లేకపోతే వజ్రాలతోటి లేకపోతే ఏవో పెద్ద చేసేతన్నట్టు ఫీలింగ్లు. ఆ పచ్చళ్ళు కూడా టేస్ట్లు ఉండవు. అసలు వీళ్ళకి ఫస్ట్ అసలు బిజినెస్లే రావు. ఎక్స్పోజింగ్లు వేసి డ్యాన్స్లు వేసి మొగోల్ని లాక్కుని ఆ ఫాలోవర్స్ లాక్కుని ఇలాంటి పద్ధతి ముండలకి బిజినెస్ తెలీదు, మంచిగా మాట్లాడడం తెలీదు, ఏం లేదు. వాళ్ళ అక్క అన్ని అబద్ధాలు చెప్తుంది, దానికి అన్నీ తెలుసు. ఓకేనా, ఇంకా లాస్ట్ది వచ్చింది ఇప్పుడు పత్తితి పూస. మమ్మల్ని అందరిని తెగ ట్రోల్ చేసేస్తున్నారు, లేకపోతే తెగ అందరికి రోజుకి 100 వీడియో కాళ్ళు వస్తాయి, 100 మెసేజ్లు వస్తాయి అంటే వస్తాయి. నువ్వు చేసే ఎక్స్పోజింగ్ అలాంటిది. ఆడవాళ్ళకి మాకే ఉంది, మరి మగవాళ్ళకి ఎలా ఉంటుంది? వాడికి దోలు ఎక్కువై ఏముంది, నీకు మెసేజ్ చేస్తాడు, కాల్ చేస్తాడు. కావాలని పచ్చల బిజినెస్ వాళ్ళు పెట్టే ఆ వంకతోటి కాల్సి మెసేజ్ చేస్తారు. ఓకేనా, మీరు చేసుకున్నది ఎవడేం చేయలేదు. అది ఫ్రెండ్స్, వీళ్ళనైతే నమ్మొద్దు. వీళ్ళు కనీసం సారీలు కూడా చెప్పలేదు, కనీసం ఇంత కూడా లేదు. ఈ పచ్చళ్ళు బ్యాన్ చేయాలి, వీళ్ళ ముగ్గురు మొత్తం ఫేస్బుక్ మొత్తం సోషల్ మీడియాలో నుంచి బ్యాన్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకంతే, ఇంకేం లేదు. ఓకేనా, మీకు ఫస్ట్ వీడియో కూడా ఉంటుంది, ఫస్ట్ ఆడియో వీడియో ఉంటుంది, అది చూడండి. నెక్స్ట్ ఈ వీడియో ఉంటుంది, ఈ వీడియో కూడా చూడండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.